చేస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఇప్పటి వరకు కొత్తగా ఒక్క పెన్షన్ అయినా మంజూరు చేశారా అని వైసీపీ నాయకులు చిన్న శ్రీను ప్రశ్నించారు. ఎంఎస్ఎంఈ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదని, ఇప్పటికే ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నాయని చెప్పారు. భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ, గరివిడి ఫెర్రో ఆయిల్స్ ఫ్యాక్టరీలను పునరుద్ధరించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం నిర్మించిన భవనాలనే ప్రస్తుతం మంత్రులు ప్రారంభిస్తున్నారని చిన్న శ్రీను అన్నారు. ఈ జిల్లాలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రధానమైన పరిశ్రమ, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ప్రధానమైన పరిశ్రమ ఫ్యాక్టరీ రిలయన్స్ లిమిటెడ్ గరివిడి. ఇవాళ ఆ ఫ్యాక్టరీ మనుగడ లేకుండా ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఫ్యాక్టరీని తరలించిపోయిందన్న విషయాన్ని మీకు తెలుసా అని అడుగుతా ఉన్నాను. అది సుమారుగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానమైన పరిశ్రమ అది. దాని ద్వారా అనేక పరిశ్రమలు ఈ ప్రాంతాల్లో ఫెర్రోలైన్స్ పరిశ్రమలు వచ్చాయి. ఏనాడైనా యాజమాన్యంతో మాట్లాడటం కానీ లేదు. మీరు అనేక సందర్భాల్లో చెప్పారు, మొన్న సమావేశంలో మేము మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మాకు అవకాశం ఇస్తారు, మేము కలుస్తాం వారిని అని చెప్పి. మీరు ఎప్పుడైనా ఆ ఫ్యాక్టరీ పరిశ్రమ ఆ యాజమాన్యం మొత్తం ఫ్యాక్టరీ తరలించిపోయింది అన్న విషయాన్ని మీరు ఎప్పుడైనా మీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారా? సుమారు ఆ ప్రాంతంలో 15,000 మందికి డైరెక్టర్ ఇండైరెక్ట్గా ఉపాధి అవకాశం కల్పించిన పరిశ్రమ అది. మీరు ఎప్పుడైనా ఆ పరిశ్రమ మీద ఒక సమావేశం ఏర్పాటు చేశారా? ఆ యాజమాన్యం పరిశ్రమ తరలించిపోయిందన్న విషయాన్ని మీ ద్వారా అనేక సందర్భాల్లో ఆ ఫ్యాక్టరీ సుమారుగా నాకు తెలిసి 65-70 సంవత్సరాల పరిశ్రమ పెట్టి అనేక ఉడుగుడుగులు వచ్చాయి. ఫ్యాక్టరీ మూతపడిన రోజులు ఉన్నాయి, మరలా తెరిచిన రోజులు ఉన్నాయి. ఆనాడు కీర్తి సాంసరాజు గారి దగ్గర నుంచి, పెద్ద సత్యబాబు గారి దగ్గర నుంచి కేవలం మీ నియోజకవర్గానికి మీరు ఎన్నికల్లో మాట ఇచ్చారు. మీరు ఎన్నికల్లో 2004 ఎన్నికల్లో ఆనాడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ ఈ ప్రాంత రైతాంగానికి ఎంతో ఉపయోగపడే పరిశ్రమ ఆనాడు మూతపడి ఉంటే వారు ఆనాడు మాట ఇచ్చారు. ఆ పరిశ్రమ మీద పాదయాత్ర చేస్తున్నాడు. ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తానని చెప్పి వారు మాట ఇచ్చిన ప్రకారం ఆనాడు నాబార్డు ద్వారా రుణం ఇప్పించి ఒక వైజ్ఞానిక